లక్కవరం ఇది చింతూరు మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్. చాలా చిన్న గిరిజన పల్లి ఇది. తిప్పుకొడితే 10 ఇల్లులు మాత్రమే ఉంటాయేమో. ఈ ఊర్లో అన్ని పాకిళ్ళులే, చూడడానికి భలే ఉంటాయి. ఈ వాగుల్లో ప్రవహించే నీరే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల దాహం తీరుస్తుంది. సో ఎవరు దయచేసి పొల్యూట్ చేయకండి చెత్తా చెదారాలతో. మనం ఇదే రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే సౌలూరు అని విలేజ్ వస్తుంది. దీనికన్నా ముందు మీకు ఒకటి వినిపిస్తాను, వినండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడే అరగంట నుంచున్నామంటే మన చెవులు దొబ్బేయడం ఖాయం. ఆ మిడతల సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు రోడ్డుకి చాలా దూరంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా బతుకుతున్నారు. చాలా బాగుంది ఊరు కూడా. చుట్టూ చెట్లే. అటు కొండ, ఆ కొండ దాటితే ఇంకో ఊరు కూడా ఉందంట. పాకిళ్ళు నా చిన్నప్పుడు చూసాను ఇలాంటి పాకిళ్ళు. అడిగి చూడండి ఎలా ఉందో. ఇక్కడ పాము పుట్టు కూడా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. అది ఏంటది అక్కడ ఏదో ఉంది. తొండ ఇంకా పాముతాలనుకున్నాను దాన్ని. అంత దూరం నుంచి రోడ్ దగ్గర నుంచి కొండల వరకు నడిచి ఇక్కడ ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కొండరెడ్లు ఉంటారంట. కొండరెడ్డి జాతికి చెందిన తెగలు. ఇంగిటి సైడ్ ఊరు కూడా లేనట్టుంది. సిమెంట్ రోడ్ కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా వెళ్తే ఇంకా అడవుల్లోకి వెళ్ళాలి. రోడ్డు ఇంకా చాలా దూరం ఉంది. బహుశా ఇక్కడ కొండ ఉంది, దాని తర్వాత కొండ మధ్యలో నుంచి మీరు చూస్తే మీకు కనబడదు. ఆ కొండ మధ్యలో నుంచి ఇంకా లోపలికి వేరే ఊరు ఉందంట, అదేదో గూడెం అంట. పేరు కూడా కనుక్కుందాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోద్దేమో. ఇప్పుడు అక్కడ వరకు ట్రెక్కింగ్ చేయాలంటే ఈ సమ్మర్లో చాలా పులుసు కారిపోద్ది. ఇప్పుడు కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి నాకైతే. అక్కడే ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఎవరో బైకులు స్టార్ట్ చేసుకుని వస్తున్నారు, వాళ్ళు బండి ఎక్కేద్దాం. లేకపోతే దాని దూరం నడిచేలోపు మనం కళ్ళు తిరిగి కింద పడిపోతాం. వాళ్ళు లిఫ్ట్ ఇస్తే బాగున్నాం. ఇది అమ్మ అలా వెళ్ళిపోతున్నారండి. అటు నుంచి రూట్ ఏమన్నా ఉందా ఏంటి? ఇటు నుంచి కూడా రావచ్చు. వాళ్ళు ఇలా వస్తే బాగుండు, వాళ్ళు బండి ఎక్కేసి పోదాం. బిఎస్ఎన్ఎల్ ఫుల్ సిగ్నల్ ఉంది. ఇంకా మనకు కొంచెం ముందుకెళ్తే ఎయిర్టెల్ టవర్, బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఉంది. మనకి ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో మనకి మెయిన్లీ బిఎస్ఎన్ఎల్, జియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. రెండిట్లో నెట్వర్క్ అయితే బాగా ఫుల్ ఉంటుంది. వాళ్ళకి రావట్లేదు, ఇంక మన బతుకు నడవడమే. 3 కిలోమీటర్స్ వరకు నడవాలి ఈ ఎండలో. చూద్దాం ఎక్కడి వరకు నడుస్తామో. అవి అడుగు పందులు, నార్మల్ పందులు తెలియట్లేదు. అవి అలా ఉన్నాయి. అడుగు పందులు కాదు రోయ్. వాళ్ళు ఏదో భాష మాట్లాడుకుంటున్నారు, వెళ్ళి కనుక్కుందాం ఏం భాష అనేది. అని ఇక్కడ కొండరెడ్డిలో ఉంటారా? దొరలే కొండరెడ్డిలో చుట్టూ అవతల పక్క ఉంటారండి. ఇవతల పక్క ఏ ఊరన్నా? ఏడువాడ. కొండరెడ్డి. ఇటు సైడ్ కంకర రోడ్ వేస్తున్నారు కదన్నా, కంకర రాళ్ళు అయ్యి సెదలవాడ. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ చాలా దూరం ఉంది కదా. రోజు నడుచుకుంటూ వెళ్తారన్నా? ఓ చాలా దూరం ఉంది. ఇక్కడ ఎలా అన్నా జీవనోపాధి లాంటిది ఎలాగా? అదే అన్న డబ్బులు రావడం కోసం అంటే ఏమన్నా పొలాలు ఏమైనా ఉన్నాయా? అది అలా వరి పొలాలు ఇక్కడ అన్ని మామిడి చెట్లు ఉన్నాయండి. మామిడి పంట కూడా పండిస్తున్నారా?
పనసకాయ పనస చెట్లు ముగ్గింది ఏమైనా ఉందన్న పనసకాయ? ముగ్గిన పనసకాయ ఏమైనా ఉందా? నిన్న తినేసారన్న. తినేసాను. ఈ వాగులో నీళ్ళు మళ్ళీ వేడి చేసుకుని తాగుతారన్న? అలాగే తాగుతారు. బాగానే ఉంటాయి. చల్లగా ఉంటది. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఎప్పుడు పారుతూనే ఉంటది అన్న? ఇది ఇప్పుడు పారుతూ ఉంటది. ఇప్పుడు జూన్ జూలై దిగితే ఈ మొత్తం కొట్టుకుపోద్ది, మళ్ళీ కొట్టుకుపోద్ది. మరి ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నారు, కొట్టుకుపోతే మీరు ఎలా వెళ్ళి వరకు వరకు? అది అక్కడ నుంచి వేసేసి ఇక్కడ వరకు వేస్తే సరిపోదంటే అది మధ్యలో డ్రాప్ చేసారు, ఏమో వేస్తారేమో. అది కాదు, ఇప్పుడు ఇది మొత్తం జూలై మళ్ళీ వర్షాకాలం మొత్తం నిండిపోద్ది కదా, మీరు మట్టి మొత్తం కొట్టుకుపోద్ది. అంటే ఈ బ్రిడ్జ్ లేకముందు ఎలా వెళ్ళేవారు? ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఇలాగెళ్ళేవారా? ఈత పడేసి అక్కడ తీసుకెళ్ళేది. ఇలాంటి వాగులు ట్రైబల్స్ కి దాహం తీరుస్తుంది. ఇలాంటి వాటిని అసలు పొల్యూట్ చేయకండి. వాళ్ళ లైఫ్ మన లైఫ్ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. మనం మినరల్ వాటర్లో అవన్నీ తాగుతాం. మనం పబ్లిక్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అదే టూరిస్ట్ స్పాట్ అనుకుంటాం, కానీ అసలు పబ్లిక్కి విజిట్ చేయలేని ఇలాంటి ట్రైబల్ ఏరియాస్కి వచ్చి వ్యూస్ చూస్తే చాలా అందంగా ఉంటాయి. అదిరిపోయింది సీనిక్ మాత్రం. అక్కడ వాటర్ ఫాల్ లేకుండా ప్లెయిన్ వాటర్ ఉంది. చూడడానికి ఎలా ఉందంటే ఏదో గోదావరిలా ఉంది. అక్కడ స్నానం చేస్తే అదిరిపోద్ది. అబ్బా ఎక్స్ట్రాడినరీ బ్రో. అవ్వా ఏమనుందిరా నాయన. నాకు తెలిసి అక్కడ లోతు ఉంటుంది. నాకు తెలిసి అక్కడ ఖచ్చితంగా లోతు ఉంటుంది. అలాంటి లోతులో స్విమ్ చేస్తే భలే ఉంటుంది. ఏంటి సరిగ్గా అడిగేయలేదంటే మసే మనం. చాలా బాగుంది ఫ్రెండ్స్. సోకులేరు వాకు. ఇక్కడ మనం క్యాంపింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ప్లేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. 4 hours నుంచి ఆ బండి ఎండలోనే ఉంది. నాకు తెలిసి పెట్రోల్ మొత్తం ఆవిరైపోయి ఉంటుంది.